మేము రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు అని చెప్పాం కానీ వీడికొచ్చి అన్నదమ్ముల కలిసి ఉందాం విడిపోయి అని చెప్పినాం కానీ ఇక్కడ ఇంకా మీరు విడిపోవడం కాదు, ఇక్కడ మళ్ళీ కబ్జా చేయడానికి వస్తున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. సేనల పేరు మీద, సేవకుల పేరు మీద, రకరకాల జెండాల పేరు మీద సొంత ఎజెండాలు పెట్టుకొని ఇంకా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి వస్తూ ఉంది. ఏమనుకున్నామంటే ఇది ఆంధ్ర వలస పాలకుల పాలన పోవాలి, తెలంగాణలో సంపూర్ణ సామాజిక బహుజన రాజ్యం రావాలని చెప్పేసి భావించాం. అందులో భాగంగానే సబ్బండ వర్గాలు ఏకమయ్యి సకల జనుల సమ్మె నుంచి మొదలుకుంటే సబ్బండ జాతులు కూడా పోరాటంలో ముందంజలో ఉండి వాళ్ళు తెచ్చుకున్న తెలంగాణలో మాకు సంపూర్ణ సామాజిక న్యాయం జరుగుతుంది, మా కులవృత్తులు అభివృద్ధి చెందుతాయి, మాకు బడ్జెట్ వస్తుంది, మాకు నిధులు వస్తాయి, మేము ఆధునీకరించబడతాము, అదేవిధంగా పాలనలో కూడా మాకు భాగస్వామ్యం దొరుకుతుంది, మా ప్రజలను మేమే పాలించుకుంటాం అనే ఉద్దేశంతో తెచ్చుకున్నాం. కానీ అధికార మార్పిడి మాత్రమే జరిగింది తప్ప అది కూడా ఆంధ్ర అగ్రవర్ణాల నుంచి తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాలకు అధికార మార్పిడి జరిగింది తప్ప తెలంగాణలో ఉన్న బహుజనులకి ఎక్కడ కూడా సంపూర్ణ సామాజిక న్యాయం జరగలేదని స్పష్టంగా అర్థమవుతుంది.